అలా జరగటానికి వీల్లేదు. కౌశికి వదిన చేతికి పవర్స్ అన్ని వెళ్ళకూడదు. అలా పోకూడదు అంటే ఒక్కటే మార్గం ఉంది. మామయ్య ప్లేస్లోకి నువ్వు కానీ యువరాజ్ కానీ రావాలి సిస్టర్. అదొక్కటే దారి. నేనా? నువ్వే నిషికా. లేకుంటే మా అక్క సంగతి నీకు తెలీదు. అన్ని తన పేరు మీదకే మార్చుకుంటుంది. లేదా ఆ జగదాత్రి కేదార్లను ఏదో ఒకటి చేసి ఆ సీట్లో కూర్చోబెట్టాలనుకుంటుంది. అంత దూరమే వస్తే చూస్తూ ఊరుకుంటామా ఏంది? ఈ ఇంటికి వాళ్ళకి ఏం సంబంధం ఉంది? ఇవన్నీ మనం అనుకోవడానికి బానే ఉంటాయి అత్తయ్య, కానీ వదిలి ముందు అడగడానికే బాగోదు. ఇవన్నీ మాట్లాడటానికి ఇది సమయ సందర్భం కాదు కదన్నయ్య. చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం ఉపయోగం నిషి? ఇలాంటి విషయాలు ఎంత త్వరగా తెలిస్తే అంత మంచిదని నీకు తెలుసు కదా. వదిన రాగానే నీ మనసులో మాట బయట పెట్టు, తప్పే ఉంది. అయినా నువ్వు కూడా అడుగుతుంది నీ హక్కే కదా. సరే అన్నయ్య, నేను మాట్లాడతాను. అత్తయ్య ప్లీజ్ కొంచెమైనా తినండి. కాజీ అమ్మి కౌశికి వచ్చేసుండావా? మీరు రావడం ఆలస్యమయ్యేసరికి యాడా బెయిల్ వచ్చేదానికి ఆలస్యమైందోనని నేను భయపడిపోయినాను. అమ్మి నిషిక, దిష్టి తీసేదానికి తట్టులో కుంకుమ నీళ్లు తీసుకొని రాపా. మీరెందుకు అట్టా ఉండారు చెప్పండి. అది అత్తయ్య గారు బెయిల్. బెయిలు ఏమైనదో చెప్పండి. బాబాయ్కి బెయిల్ రాలేదు పిన్ని. రేపు ఖచ్చితంగా వచ్చేస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. చీమ కూడా హాని చేయని మనిషికి ఇంత కష్టాన్ని ఎందుకు ఇచ్చినావు స్వామి? ఏనాడు ఏ తప్పు చేయని మనిషిని జైలు పాలు చేసుండావు. ఏమైందక్క? అసలు బెయిల్ ఎందుకు రాలేదు? మినిస్టర్ కొడుకు అనుచరులు ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు. హై ప్రొఫైల్ కేసు అయినందువల్ల బెయిల్ ఇబ్బంది అవుతుంది. అయిపోయి ఉండాలి, అంతా అయిపోయి ఉండాలి. ఈ రోజుతో ఇన్నేళ్ళు కాపాడుకున్న పరువంతా పోయి ఉండాలి. ఎందుకమ్మా ఊరికి ఏడ్చి రాద్దాంతం చేస్తున్నావు? ఏం కాదు, రేపేదో ఒకటి చేద్దామని చెప్పాం కదా. భార్యగా అత్తయ్య బాధలో న్యాయం ఉంది యువరాజ్. ఏ భార్య తన భర్త ఇబ్బందుల్లో ఉంటేనే చూడలేదు. అలాంటిది మావయ్య గారిని అలాంటి నిస్సహాయ స్థితిలో చూస్తే ఇలాగే మాట్లాడతారు. అత్తయ్య గారు, మావయ్య గారు ఏ తప్పు చేయలేదు. ఆ మినిస్టర్ కొడుకు ఆయన అనుచరులు ఎవ్వరూ మావయ్య గారిని ఇంటికి కేదార్, పోయిన పెన్ డ్రైవ్ మనకంత ఈజీగా దొరుకుతుంది అనుకోలేదు.
అవును దాత్రి. నేను దివ్యాంకకి ఇచ్చిన పెన్ డ్రైవ్ ఈ జగదాత్రి వాళ్ళ చేతికిలా వచ్చింది. ఆ పెన్ డ్రైవ్ ఏంటి? మినిస్టర్ కి సంబంధించిన సాక్ష్యాలున్న పెన్ డ్రైవ్ నిషి అది. ఏ నీకు విన్న మెంటలా? ఇది ఆ పెన్ డ్రైవ్ కాదు. లేదు నిషి, ఈ పెన్ డ్రైవ్ ఆ పెన్ డ్రైవే. కాదని చెప్తున్నాను కదా. సరిగ్గా చూడు నిషి, ఇది ఆ పెన్ డ్రైవే. ఇది ఆ పెన్ డ్రైవ్ కాదు. ఆ పెన్ డ్రైవ్ ఇలా ఉండదు. మరి అది ఎలా ఉంటుందో నీకు తెలుసా? అసలు ఇది కాదు అని నువ్వంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? ఏయ్, ఇది ఆ పెన్ డ్రైవ్ కాదు. అసలు పెన్ డ్రైవ్ మీ చేతికి దొరికే ఛాన్సే లేదు. ఇలా దొరికిపోయానేంటి? దివ్యాంకకి పెన్ డ్రైవ్ ఇచ్చిన విషయం జగదాత్రికి నేనే చెప్పేశా. ఇది ఆ పెన్ డ్రైవ్ కాదని, అది నాకు దొరకదు అని నీకెలా తెలుసు నిషి? నీతోనే మాట్లాడుతున్నాను నిషి. ఆ పెన్ డ్రైవ్ ఇప్పుడు ఎక్కడ ఎవరి దగ్గర ఉంది? ప్లీజ్ నిషి, పెన్ డ్రైవ్ ఎక్కడుందో చెప్పు. ఏ నాకెలా తెలుస్తుంది? నీకే తెలుసు. నీకు తెలుసు అన్న విషయం నాకు తెలుసు. నిషి, ఇంట్లో జరుగుతున్న అన్నిటికీ కారణం మొదలు ఆ పెన్ డ్రైవే. ఈ గొడవలు ఆపాలన్నా, మావయ్య గారు క్షేమంగా ఇంటికి రావాలన్నా ఆ పెన్ డ్రైవ్ మన చేతుల్లో ఉండాలి. ప్లీజ్ నిషిక, ఆ పెన్ డ్రైవ్ ఎక్కడుందో అది మాత్రం చెప్పు చాలు. ఇంట్లో ఎవరికీ నీ పేరు చెప్పం. నాకు తెలియదని చెప్తుంటే మీకు చెవులు వినిపించట్లేదా? లేదా అర్థం కావట్లేదా? తెలియకుంటే పెన్ డ్రైవ్ చూడగానే ఇది ఆ పెన్ డ్రైవ్ కాదని, ఇది నా చేతికొచ్చే ఛాన్సే లేదని నువ్వెందుకన్నా? అంటే అది వదిన చేతిలో ఆ రోజు పెన్ డ్రైవ్ చూశాను, అందుకే ఇది అది కాదని చెప్తున్నా. పెన్ డ్రైవ్ కుట్టేసిన వాడు మీకు కనిపించేలా పెట్టుకొని తిరుగుతాడా ఏంటి? మీరు వెళ్ళి ఈజీగా తీసుకొచ్చేయడానికి. అందుకే దొరకదు అని చెప్తున్నా. నిషి, జరిగిందేదో జరిగిపోయింది. పెన్ డ్రైవ్ ఎక్కడుందో ఎవరికిచ్చావో చెప్పు. ఎవ్వరికీ తెలియకుండా నేను దాన్ని వెళ్ళి తీసుకొస్తాను. ఏంటి భార్య భర్తలిద్దరూ నాటకాలు ఆడుతున్నారా? అసలు నా అనుమానమంతా మీ ఇద్దరి మీదే. ఆ పెన్ డ్రైవ్ ని మీరే తీసుకెళ్లి బయటి వాళ్ళకి అమ్ముకున్నారనేది నా అనుమానం. వదిన మిమ్మల్ని నమ్మేయచ్చు, కానీ నేను మిమ్మల్ని నమ్మను. మీ మొహాలు చూస్తేనే తెలుస్తుంది మీరే దొంగతనం చేశారని. నిషి, 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 ఏంటి ఒక్క మాట అన్నందుకే చేయలేపావు? ఇందాకటి నుంచి నన్ను అన్నన్ని మాటలు అంటున్నారు, నేనేం చేయాలి? నిషి, నన్నేమైనా చెయ్యి, పర్లేదు. కానీ ప్లీజ్ ఆ పెన్ డ్రైవ్ ఎక్కడుందో చెప్పు. ఆ పెన్ డ్రైవ్ తో ఈ ఇంటి సంతోషం, పరువు ప్రతిష్టలు ముడిపడున్నాయి. ఏయ్, నాకు తెలియదని చెప్తున్నానా? ఇంకోసారి అడిగితే మర్యాదగా ఉండదు. నీకు తెలియకూడదని నేను కూడా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను నిషి. కానీ ఈ ఇంటికొచ్చిన కష్టానికి కారణం నువ్వే అని తెలిస్తే మాత్రం నేనే కాదు, ఈ ఇంట్లో వాళ్ళెవ్వరూ నిన్ను క్షమించరు. నీ కాపురాన్ని, నీ సంతోషాన్ని చేతులారా నువ్వే నాశనం చేసుకున్న దానివవుతావు. ఆ పెన్ డ్రైవ్ నేను తీయలేదు. మీకు నచ్చింది మీరు చేసుకోండి. కేదార్, నీకేమనిపిస్తుంది? పక్కా ఆ పెన్ డ్రైవ్కి నిషికాకి సంబంధం ఉంది అనిపిస్తుంది. కానీ మనం ఇలా ఎంత మాయ చేయాలని చూసినా తను తప్పించుకుంటుందే కానీ బయటపడదు. అయితే మనం కూడా తన రూట్లోనే వెళ్ళి నిషికాకి పెన్ డ్రైవ్కి ఉన్న సంబంధం కనిపెట్టాలి. దాత్రి, నిషిక వాళ్ళ రూమ్కి ఇప్పుడెందుకు దాత్రి?
నిషిక ఆ పెన్ డ్రైవ్ తీసుంటే పక్కా దివ్యాంకకే ఇచ్చుండాలి. అలా ఇచ్చిందో లేదో కన్ఫర్మ్గా తెలియాలి. ఓకే. సో మనకి ముందు నిషిక ఫోన్ కావాలి. నువ్వు ఇక్కడే ఉండు, ఎవరైనా వస్తే చెప్పు. సరే. నేను వెళ్ళి ఫోన్ తీసుకొస్తాను. ఇది ఫోన్ ఇక్కడ పెట్టింది. మిస్ ఇప్పుడు ఈ ఫోన్ ఎందుకు తీసుకొచ్చావు? చెప్తాను, పద. హాయ్. హాయ్ నిషి. కాల్ చేయకుండా ఈ మెసేజ్ ఏంటి? కాల్ చేయకుండా ఈ మెసేజ్ ఏంటి? నా కౌశికి వదిన పక్కనే ఉంది. ఓ, మీ మావయ్యకి
బెయిల్ వచ్చిందా? మీ మావయ్యకి బెయిల్ వచ్చిందా? లేదు దివ్యాంక. అయ్యయ్యో, కంగారు పడకలే నిషి, బెయిల్ వచ్చేస్తుంది. కంగారు పడకలే నిషి, బెయిల్ వచ్చేస్తుంది. అవును, పెన్ డ్రైవ్ సేఫే కదా? నిషి, పెన్ డ్రైవ్ లో ఉన్న కంటెంట్ ని గ్రాండ్ గా లాంచ్ చేస్తా. అయినా పెన్ డ్రైవ్ నా చేతికి రావడానికి కారణం నువ్వే కదా. థ్యాంక్ యూ. సరే, నేను నీకు మళ్ళీ కాల్ చేస్తా. ఓకే, బాయ్. అంటే నిషికానే పెన్ డ్రైవ్ ని తీసుకెళ్లి దివ్యాంకకి ఇచ్చిందా? ఈ దివ్యాంక మాటల్ని నమ్మి నిషి తన కుటుంబాన్ని మోసం చేయాలని చూస్తుంది. పెన్ డ్రైవ్ ఎక్కడుందో తెలిసింది కదా, పదదాత్రి బుద్ధి చెప్పి పెన్ డ్రైవ్ తీసుకుని వద్దాం. ముందు నిషితో మాట్లాడి అప్పుడు వెళ్దాం కేదార్. నిషిక చేసిన తప్పుకి నిషి నుంచి సమాధానం కావాలి. కూర్చోండి, భోజనం వడ్డిస్తాను. హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాను. నిషి, నీతో మాట్లాడాలి, రా. నాకు నీతో మాట్లాడాల్సిన అవసరం కానీ ఇంట్రెస్ట్ కానీ లేవు, వెళ్ళు. నిషి, అర్జెంటుగా మాట్లాడాలి. ఏయ్, ఏంటి నీ గోలా? ప్రశాంతంగా భోజనం కూడా చేయనివా? నువ్వు రా నిషి. సరే, ఏంటో ఇక్కడే చెప్పు. ఎందుకింత పెద్ద తప్పు చేశాం నిషి? మావయ్య జైల్లో ఉంటే తినకూడదా? తిండి మానేసి బాధగా కూర్చుంటే కేసు పోయి మావయ్య ఇంటికి వచ్చేస్తారా? నిషి, నేను మాట్లాడుతుంది తినడం గురించి కాదు నిషి. మరి పెన్ డ్రైవ్ గురించి. పెన్ డ్రైవ్ గురించి. పెన్ డ్రైవ్ గురించి. పెన్ డ్రైవ్ గురించా? అవును. నేనేం చేశా? వదిన రూమ్ లో ఉన్న పెన్ డ్రైవ్ దొంగతనం చేసి ఆ దివ్యాంకకిచ్చా. పిచ్చి పట్టిందా? నేను దివ్యాంకకి పెన్ డ్రైవ్ ఇవ్వడం ఏంటి? ఇంతకు ముందు తీశాను అన్నారు, ఇప్పుడు తీసి వేరే వాళ్ళకి ఇచ్చాను అంటున్నారు. నా ఇంట్లో నన్నే దొంగని చేయాలని చూస్తున్నారా? నువ్వు దొంగతనం చేసినప్పుడే నువ్వు దొంగ అయిపోయావు నిష్క. ఇప్పుడు జస్ట్ అందరి ముందు బయటపడుతోందంతే. అయినా నువ్వు పెన్ డ్రైవ్ని దివ్యాంకకి ఇచ్చావనడానికి మా దగ్గర సాక్ష్యాలున్నాయి. నేను పెన్ డ్రైవ్ ఇచ్చిన విషయం వీళ్ళకిలా తెలిసింది. సాక్ష్యాలున్నాయి అంటున్నారు. ఏమున్నాయి? నీ మొహంలో భయం, చెమటలు, నీ కళ్ళల్లో కంగారు. నువ్వు దాచాలనుకున్నా నీలో ఉన్న భయం నిజాన్ని దాచలేదు నిషి. నేను కంగారు పడ్డమేంటి? అయినా కంగారు పడాల్సిన అవసరం నాకేంటి? ఓహో, అవునా? అయితే నువ్వే తప్పు చేయలేదు, అంతే కదా నిషి? అవును. సరే, మరైతే దివ్యాంకకి ఫోన్ చేసి స్పీకర్లో పెట్టి నేనిచ్చిన పెన్ డ్రైవ్ సేఫే కదా అని అడుగు. తను ఏ పెన్ డ్రైవ్ అని అడిగితే నువ్వు తప్పు చేయనట్టు.
ఒకవేళ సేఫే అంటే నువ్వు తప్పు చేసినట్టు. ఏంటే ఊరుకుంటుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? సరే, నిజంగానే తీశాననుకో, నీకెందుకు? ఇది నా ఇల్లు, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. కాదనటానికి నువ్వెవరు?